హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ న్యాచురల్ బ్లాగ్స్. ఈ వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రెగ్యులర్ లైఫ్లో నేను యూస్ చేస్తూ నాకు వర్క్ అవుతుంది అనుకున్నప్పుడే మీతో షేర్ చేస్తాను. ఇలాంటి టిప్స్ వల్ల మన టైం సేవ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. ఫస్ట్ టిప్, మన ప్రతి ఒక్కరింట్లో కామన్గా చింతపండుని అయితే వాడుతూ ఉంటాము. మెయిన్గా సమ్మర్లో ఒకేసారి తెచ్చి ఇలా చింతపండు గింజల్ని తీసి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. మనం ఇలా డబ్బాలో స్టోర్ చేసినప్పుడు తొందరగా పురుగు అనేది పట్టేస్తుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే అందులో ఒక 2-3 ఎండుమిర్చి, అలాగే కొంచెం రా సాల్ట్ వేసి మనం గట్టిగా గాలి తగలకుండా మూత పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, సంవత్సరం అయినా సరే కలర్ చేంజ్ అవ్వదు, పురుగు అనేది పట్టదు, టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల చింతపండు అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా నిల్వ ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనం కారంని కూడా ఒకేసారి సంవత్సరంకి సరిపడా సమ్మర్లోనే ఆడించి పెట్టుకుంటూ ఉంటాము. చాలామంది 5 kgs 4 kgs అలా పెట్టుకుంటూ ఉంటాం కదా. మనకి తొందరగా పురుగు రాకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే అందులో క్వాంటిటీకి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసి మంచిగా మిక్స్ చేసుకొని కలిపి మనం మూత కనుక పెట్టుకున్నాము అనుకోండి, సంవత్సరం వరకు ఉన్నా సరే కలర్ అనేది చేంజ్ అవ్వదు, పురుగు అనేది పట్టదు, టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది. మనం కర్రీస్లో వేసుకునేటప్పుడు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టిప్, మనం క్యారెట్ అయితే ప్రతి టిఫిన్లో కానీ, నార్మల్గా కర్రీలో కానీ, జ్యూస్కి కానీ రెగ్యులర్గా వాడుతూ ఉంటాము. క్యారెట్ అనేది మనకి తెచ్చుకున్న 2-3 డేస్కే తొందరగా కుళ్ళిపోతుంది. ఎందుకంటే మార్కెట్లో వాళ్ళు అనేది ఎక్కువ వాటర్ అనేది చల్లి అనేది ఉంటారు. సో దానివల్ల మనం ఫ్రిడ్జ్లో పెట్టిన 2-3 డేస్కి కుళ్ళిపోతూ ఉంటుంది. మనకి కుళ్ళిపోకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే మనం తీసుకొచ్చిన వెంటనే ఇలా 2 సైడ్స్ ఎడ్జెస్ అనేది కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బాక్స్ తీసుకొని అందులో అడుగున టిష్యూ పేపర్ అనేది వేసి ఈ క్యారెట్స్ అన్నీ అందులో వేసి మనము మూత పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, మినిమము మనకి 15 to 20 డేస్ అయినా సరే క్యారెట్ అనేది కుళ్ళిపోకుండా ఫ్రెష్గానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనము మార్నింగ్ హడావిడిలో స్టవ్ పైన పాలు పెట్టి మర్చిపోతూ ఉంటాము. పాలన్నీ పొంగిపోతాయి, పాలన్నీ వేస్ట్ అయిపోతూ ఉంటాయి. మనకి కొన్నిసార్లు క్లీన్ చేయాల్సిన బాధ కూడా ఉంటుంది. అలా పాలు వేస్ట్ అవ్వకుండా, పొంగిపోకుండా ఉండడానికి చాలామంది ఇలా వుడెన్ స్టిక్ని అయితే పెడుతూ ఉంటారు. దానివల్ల పాలు అనేది పొంగిపోతాయి. అలా పొంగిపోకుండా ఉండాలి అంటే అందులో ఒక స్టీల్ గరిటెన్ కానీ, స్పూన్ కానీ వేసి ఉంచాము అనుకోండి, మనకి పాలు అనేది పొంగిపోకుండా ఉంటాయి. మనకి టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా పాలు అనేది మరుగుతూనే ఉంటాయి. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనం పెరుగు ప్యాకెట్ని తెచ్చుకున్నప్పుడు పెరుగు అనేది అయిపోయిన వెంటనే వేస్ట్ అని మనం డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం కదా. పెరుగు ప్యాకెట్ అయితే మనం మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. మనం ఇంట్లో దేవుడి దగ్గర యూజ్ చేసే పూజ సామాగ్రి ఉంటుంది కదా, వాటిని కనుక క్లీన్ చేసాము అనుకోండి, రాగి ఇత్తడి వస్తువులు చాలా మంచిగా క్లీన్ అవుతాయి, చాలా మంచిగా కూడా మెరుస్తాయి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకెట్ని ఇలా మొత్తం సీజర్తో నీట్గా కట్ చేసుకోవాలి. అందులో ఏదైనా కొంచెం పెరుగు అనేది మిగిలి ఉంటుంది కదా, ఆ పెరుగుతోనే మనం వస్తువుల్ని కనుక క్లీన్ చేసాము అనుకోండి, మంచిగానైతే క్లీన్ అయిపోతాయి. మార్కెట్లో వీటి క్లీనింగ్కి చాలా రకాల పౌడర్స్, లిక్విడ్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. అలాంటిది ఏది పని లేకుండా సింపుల్గా ఇలా వేస్ట్ అని పడేసే పెరుగు ప్యాకెట్తో కనుక ట్రై చేసాము అనుకోండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ విధంగా కనుక చేసాము అనుకోండి, మనకి ఎక్కువ పెట్టి రుద్దాల్సిన పని లేకుండా, శ్రమ లేకుండా రాగి ఇత్తడి వస్తువులు చాలా మంచిగా నీట్గానైతే క్లీన్ అయిపోతాయి. ఎప్పుడైనా సరే మన పెరుగు ప్యాకెట్ కనుక తెచ్చుకున్నప్పుడు ఈ విధంగానైతే మీరు ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. తర్వాత టిష్యూ పేపర్తో కానీ, వాటర్తో కానీ క్లీన్ చేసుకున్నాము అనుకోండి, చూసారు కదా వీడియోలో, నీట్గా రాగి ఇత్తడి వస్తువులపైన ఉన్న నల్లదనం అంతా కూడా సింపుల్గా వదిలిపోతుంది. ఎప్పుడైనా మీరు ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి అనుకోండి, ఒకవేళ ఇంట్లో పుల్లబడిన పెరుగున్నా కూడా ఈ విధంగానైతే మీరు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనం ఇంట్లో మస్క్ మిల్లన్ తెచ్చుకున్నప్పుడు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. చాలామంది మస్క్ మిల్లన్ డైరెక్ట్ తినడం కన్నా జ్యూస్ చేసి తాగడానికే ఇష్టపడుతూ ఉంటారు. ఇలా సింపుల్గా నేను చూపించిన ప్రాసెస్లో కనుక చేసుకున్నారు అనుకోండి, పిల్లలైనా పెద్దలైనా కూడా చాలా ఇష్టంగా తాగుతారు జ్యూస్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మస్క్ మిల్లన్ని కట్ చేసుకొని పైన ఉండే లేయర్ అంతా కూడా తీసేయాలి. అంటే పైన ఏదైతే పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు అంతా తీసుకోవాలి. అలాగే లోపల ఏదైతే గింజలు ఉంటాయి కదా, ఆ గింజలన్నింటిని కూడా నీట్గా రిమూవ్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం జ్యూసర్ జార్లో వేసుకొని అందులో మన క్వాంటిటీకి తగ్గట్టుగా పాలను అనేది యాడ్ చేసుకోవాలి. మనకి కావాలి అంటే ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు షుగర్ ఇష్టం లేని వాళ్ళు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనకు కూల్నెస్ కావాలి అనుకునే వాళ్ళు ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు, ఇష్టం లేదు అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే మాకు ఐస్ యాడ్ చేస్తున్నాను, అలాగే కొన్ని మిల్క్, అలాగే ఒక 2 స్పూన్స్ వరకు షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక రౌండ్ కనుక మనము మిక్సీ కనుక తిప్పుకున్నాము అనుకోండి, జ్యూస్ అనేది మంచిగా రెడీ అయిపోతుంది. ఇలా చేయడం వల్ల పిల్లలు కానీ, పెద్దలు కానీ చాలా ఇష్టంగానైతే తాగుతారు.
నెక్స్ట్ స్టెప్, ఎప్పుడైనా సరే మనం స్వీట్ కార్న్ తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా కనుక బాయిల్ చేసాము అనుకోండి, అందులో ఉండే స్వీట్నెస్ అనేది పోదు, టేస్ట్ అనేది కూడా మారకుండా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం స్వీట్ కార్న్ని ఉడికించేటప్పుడు ఇలా గింజలన్నీ ఒలుచుకొని ఇలా జల్లిబుట్టలో, ఏదైతే మనకి కింద హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్ ఉన్న జల్లిబుట్టలో ఈ గింజలన్నింటినీ వేసుకోవాలి. తర్వాత గిన్నెలో కొన్ని వాటర్ అనేది వేసి ఇలా ఆవిరికి ఒక 20 minutes స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో కనుక పెట్టాము అనుకోండి, స్వీట్ కార్న్ అనేది చాలా మంచిగా ఉడికిపోతుంది, టేస్ట్ అనేది కూడా మారిపోకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగానైతే తింటారు, టేస్ట్ అనేది కూడా మారకుండానైతే ఉంటుంది. మనం ఇంట్లో కుక్కర్ వాచర్ అనేది రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా, కొన్నిసార్లు సాగిపోయిన పనిచేయని కుక్కర్ వాచర్లు ఉంటాయి కదా, మనం వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాము. ఇప్పటి నుండి అలా పక్కన పడేయకుండా దాన్ని అయితే మీరు మంచిగా రీయూజ్ చేసుకోండి. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా బట్టల క్లిప్స్ అయితే కామన్గా వాడుతూ ఉంటాం కదా, మనం బట్టల క్లిప్స్ అనేది కవర్లో వేసి ఎక్కడో అక్కడ పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టడం వల్ల మనకి కొన్నిసార్లు అయితే దొరకవు. ఇలా మనం యూస్ అయిన వాచర్తో బట్టల క్లిప్స్ అన్నీ కూడా దానికి పెట్టేసి మనం ఇంట్లో కనుక హ్యాంగ్ చేసుకున్నాము అనుకోండి, మనకి ఈజీగా దొరుకుతుంది, చూడడానికి కూడా చాలా నీట్గా కలర్ఫుల్గానైతే కనిపిస్తుంది. నెక్స్ట్ టిప్, మనం ఎప్పుడైనా సరే ఆలుని ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నాము అనుకోండి, మినిమం 1-2 kgs అలా తెచ్చుకుంటూ ఉంటాం కదా, తెచ్చుకున్నప్పుడు అవి మెత్తబడకుండా, మొలకెత్తకుండా, ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి, కుళ్ళిపోకుండా ఉండాలి అంటే ఇలా గాలి తగిలే బుట్టలో వేసుకోవాలి. మధ్య మధ్యలో వెల్లుల్లిపాయలు కనుక వేసి పెట్టాము అనుకోండి, ఎన్ని రోజులైనా సరే ఆలుగడ్డలు అనేది మెత్తబడవు, మొలకెత్తవు, అలాగే చాలా రోజుల వరకు ఫ్రెష్గానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో కూడా రెగ్యులర్గా లైటర్ని అయితే వాడుతూ ఉంటాము. మనము రెగ్యులర్గా వాడడం వల్ల ఆయిల్ చేతులతో, తడి చేతులతో ముట్టుకోవడం వల్ల లైటర్ అంతా కూడా జిడ్డు మురికి అనేది పట్టేస్తుంది. మనం వాటర్తో కనుక క్లీన్ చేసామనుకోండి, లైటర్ అనేది వెంటనే పాడైపోతుంది. మళ్ళీ అలా క్లీన్ చేయకుండా ఇలా సింపుల్గానైతే ట్రై చేయండి. మనం ఇంట్లో యూస్ చేసే కోల్గేట్ టూత్పేస్ట్ ఉంటుంది కదా, కోల్గేట్ టూత్పేస్ట్ అంతా కూడా దానికి అప్లై చేసి ఒక 2 minutes అలానే వదిలేయాలి. ఒక 2 minutes తర్వాత టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ కొంచెం తడి చేసి ఇలా కనుక క్లీన్ చేసాము అనుకోండి, దానిపైన ఉండే మురికి, ఆయిల్, జిడ్డు, మరకలు అన్నీ కూడా ఈజీగా వదిలిపోతాయి. ఇలా చేయడం వల్ల లైటర్ చాలా నీట్గా ఉంటుంది, చాలా మంచిగా వెలుగుతుంది, చాలా రోజుల వరకు పాడవకుండానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనందరి ఇళ్ళలో కూడా కామన్గా కిచెన్లో స్పూన్స్, స్పోర్క్లు అన్నీ కూడా వాడుతూ ఉంటాము. ఎప్పుడైనా సరే మన ఇంట్లో కనుక స్పూన్ స్టాండ్ లేదు అనుకోండి, మనం అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాము, చిన్న స్పూన్స్ అనేది టైంకి దొరకవు. అలాంటప్పుడు ఇలా ఒక జాలి గంట తీసుకొని ఎక్కడైనా కిచెన్లో హ్యాంగ్ చేసుకొని దానికి కనుక ఇలా మనము స్పోర్క్స్ కానీ స్పూన్స్ కానీ వేసాము, ఫిక్స్ చేసాము అనుకోండి, మనకి చూడడానికి నీట్గా ఉంటుంది. మనకి స్పూన్స్ కానీ స్పోర్కులు కానీ చాలా ఈజీగానైతే దొరుకుతాయి. దీనికి సపరేట్గా ఒక హోల్డర్ కొనాల్సిన పని లేకుండా ఇలా ఈజీగా కనుక మీరు ట్రై చేశారు అనుకోండి, మన కిచెన్లో చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. ఈవెన్ పిల్లలకైనా మనకైనా సరే ఎక్కడైనా ఈజీగా దొరుకుతాయి. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనం గోల్డ్ చైన్స్ కానీ, నల్ల పూసని కానీ, ఈవెన్ పిల్లలకి ఏదైనా గోల్డ్ చైన్స్ పెట్టినా కానీ వెనక హుక్ అనేది లూజ్ అనేది ఉండడం వల్ల ఎక్కడైనా పడిపోతుందని టెన్షన్ పడుతూ ఉంటాం కదా. ఈవెన్ చిన్నపిల్లలకి హుక్ అనేది టైట్గా ఉన్న వాళ్ళు ఎక్కడైనా పడేస్తారు, పడిపోతుందనే టెన్షన్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా మనకి ఇలా ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ అయితే ఉంటాయి కదా, వాటికి వెనకాల దిమ్మె ఇలా ప్లాస్టిక్ అయితే వస్తూ ఉంటాయి కదా, వాటిని వీడియోలో చూపించినట్టుగా ఆ హుక్కి వేసి గట్టిగా కనుక ప్రెస్ చేసి పెట్టాము అనుకోండి, ఎక్కడ కూడా పడిపోదు. ఈవెన్ మనం తీసే వరకు కూడా అది బయటికి రాకుండానైతే ఉంటుంది. ఇలా చేయడం వల్ల మనకున్న టెన్షన్ అయితే పోతుంది. పిల్లలు కానీ పెద్దలు వేసుకున్నా మనకి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదు. నెక్స్ట్ టిప్, మనం ఎప్పుడు పూరి చేసినా సరే పొంగుతూ సాఫ్ట్గా, ఆయిల్ పీల్చకుండా, ఎన్ని కేజీల పూరీలైనా సరే మంచిగా ఒకే షేప్లో రావాలి అంటే నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. అస్సలు మనకి ఆయిల్ అనేది పీల్చదు, ప్రతి పూరి కూడా పొంగుతూ వస్తుంది. ఇలా పూరి పిండి అనేది మంచిగా సాఫ్ట్గా కలుపుకొని ఒక 10 to 15 minutes అనేది నాననివ్వాలి. తర్వాత ఇలా పీట పైన వేసి కొంచెం మందంగా ఒత్తుకోవాలి. ఎప్పుడైనా సరే పూరి మందంగా ఉంటేనే పూరి అనేది మంచిగా పొంగుతుంది. చాలామంది గోధుమ పిండి వేసి పూరి అనేది లాటిస్తూ ఉంటారు. గోధుమ పిండి కాకుండా కొంచెం బియ్య పిండిని అనేది చల్లి ఇలా పూరి కనుక చేసుకున్నాము అనుకోండి, ఇలా కొంచెం మందంగా ఒత్తుకొని మనం ఆయిల్లో కనుక వేసాము అనుకోండి, పూరి అనేది చాలా మంచిగా పొంగుతుంది. ఇలా మంచిగా ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాతనే ఆయిల్లో పూరి అనేది వేయాలి. ఇలా చేయడం వల్ల పూరి అనేది పొంగడమే కాదు, ఆయిల్ కూడా పీల్చకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మనం ఎన్ని కేజీల పూరీలు చేసినా సరే పూరి అనేది సాఫ్ట్గా, మెత్తగా, పొంగుతూ, క్రిస్పీగా చాలా మంచిగానైతే వస్తుంది. మనం ఎప్పుడైనా పూరి పిండి కలుపుకునేటప్పుడు సపరేట్గా మనకి మార్కెట్లో పూరి పిండి అనేది అవైలబుల్గా ఉంటుంది. ఆ పిండితో కనుక చేసుకున్నాము అనుకోండి, పూరీలు అనేది చాలా టేస్ట్గా మంచిగానైతే ఉంటాయి. ఇంకా పూరీలు అనేది ఎక్కువసేపు అలానే పొంగుతూ ఉండాలంటే మనం పిండి కలిపేటప్పుడే అందులో కొంచెం షుగర్ని కనుక యాడ్ చేసి పెట్టాము అనుకోండి, మనకి 2-3 hours ఉన్నా సరే పూరి అనేది అలానే పొంగుతూ సాఫ్ట్గా మంచిగానైతే ఉంటాయి. పూరి పిండి అనేది మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత వేయాలి. ఆయిల్ హీట్ అవ్వలేదు అనుకోండి, పూరి మొత్తం కూడా ఆయిల్ అనేది పీల్చేస్తుంది. అప్పుడు పూరి అనేది ఎవరు కూడా
తినడానికైతే ఇష్టపడరు. ఇలా చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయ్యి కనుక పూరి కనుక చేసాము అనుకోండి, పూరి అనేది చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా వేసిన ప్రతి పూరి కూడా పొంగుతూ మంచిగానైతే వస్తాయి. నెక్స్ట్ టిప్, మనం ఇలా డీప్ ఫ్రై చేసిన ఆయిల్ కానీ ఏదైనా ఫ్రై చేసిన ఆయిల్ కానీ అందులో ఫుడ్ పార్టికల్స్ అనేది పడిపోతూ ఉంటాయి. వాటిని మళ్ళీ రీయూజ్ చేసుకోవాలి అంటే మనం కర్రీస్లో వేసిన టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. అలా రీయూజ్డ్ ఆయిల్ని మంచిగా ఈ విధంగానైతే క్లీన్ చేసుకోండి. ఒక టీ స్ట్రైనర్ తీసుకొని అందులో కొంచెం కాటన్ అనేది తీసుకోవాలి. కాటన్ అనేది అందులో పెట్టి ఆయిల్ని కనుక మొత్తం ఫిల్టర్ చేసాము అనుకోండి, అందులో ఉండే ఫుడ్ పార్టికల్స్ డస్ట్ అంతా కూడా ఆ కాటన్ అనేది పీల్చేస్తుంది. సో ఆయిల్ అనేది చాలా నీట్గా అయిపోతుంది. తర్వాత మనం ఇంట్లో కర్రీస్కి కానీ ఏదైనా టిఫిన్ చేసుకున్న ఈ ఆయిల్ని అయితే మంచిగా యూస్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఫర్దర్గా ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లోనైతే చేయడానికైతే ట్రై చేస్తాను. ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి. కిచెన్ రిలేటెడ్ కానీ, క్లీనింగ్ కానీ, స్టోరేజ్ కానీ, గార్డెనింగ్ టిప్స్ కానీ చాలా రకాల టిప్స్ అయితే ఉన్నాయి. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.